రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పింది. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో. ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోర్లు లేకుండా బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన ఉన్నోడికి తెలుస్తుంది తప్ప వట్టుని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువని తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్ళు అందని పరిస్థితులలో వాళ్ళు నామే ధ్వజమెచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వరంగల్ని కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరెడ్డి వెంకన్న పాటలు ఉంటాయి. ఇప్పటికీ పల్లెల్లో పల్లేళ్ళు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒక సారన్న వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోయేవాడు మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడు ఉన్నది. దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలువల ద్వారా ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్ళతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ళ వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నుండి నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలో కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని, అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 24-25 టీఎంసీలు అని చెప్తుంటే 29 టీఎంసీల నీళ్ళు మాకు మిడిమానేరులు ఉంటాయి. మిడిమానేరుల కెపాసిటీ 29 టీఎంసీలు దాదాపుగా. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్ళ అడ్డా, నీళ్ళ యొక్క అడ్డా, నీళ్ళ జంక్షన్ మిడిమానేరు. ఇవాళ మేము పోచంపాడు కెపాసిటీ 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికి కూడా ఒక్క పంటకు కూడా నీళ్ళు సరిగా అందకపోతుండే, ఒక్క పంటకు నీళ్ళు అందకపోతుండే. ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎంఎండిలో 25 టీఎంసీల నీళ్ళు మాకు గ్యారంటీ ఏర్పడిన తర్వాత అవసరమైతే మీకు పోచంపాడులో కూడా నింపుకునే వెసులుబాటు కల్పించున్నారు. కాబట్టి మాకు రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు ఇవాళ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా కూడా. మీరు ఇప్పుడు అడగండి, మీరు కావాలితే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అడగండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ అవ్వడం మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల తిన్న గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్లు తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనేటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ బోర్లు వేసి బోర్ల పడ్డ తెలంగాణ అని చెప్పినాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా, తెలంగాణకే కదా నీళ్ళు కావాలని చెప్పి అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నామే, ఇవాళ ఎలినినో మళ్ళా
భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. మా బాధ ఏంది, మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి. లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగరాన్ని నీళ్ళు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేదు. నేను అడుగుతుందల్లా ఏంటంటే ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని నేను రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని నేను రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను, ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది. నేను అడుగుతున్నా, ఇవాళ అన్నారంలో బుంగబడ్డదా, సుందరిలో బుంగబడ్డదా, గింత రాజకీయం, గింత నీచమైన ఆరోపణ. ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టచ్చు కదా, నిజంగా బుంగబడ్డదా, నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, అన్నారంలో ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, సుందీలలో ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు. ఇవాళ ఏం చెప్తుంది మళ్ళా, ఇక్కడ ఇంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉండి, నేను మొన్న కరీంనగర్ పోయినా మొన్న, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు అవి పొట్టిపోయినాయి, మొలవలేదు, మళ్ళీ రెండవసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటేనే ఎకరానికి 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. రెండోసారి కూడా విత్తనం వేసినాం, ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేలే. మీకు ఉండాల్సిన సోయ ఏంటంటే, ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్ళు తాగుతలేరు.